ముఖ్యంగా ఇప్పుడు మన అశోకానంద మిత్రుడు వాళ్ళ తండ్రి గారు రామచంద్ర రెడ్డి గారిని కూడా ఇక్కడ స్మరించుకుంటా. నేను 71లో ఇంజనీరింగ్ అయిపోయి ఇక్కడ వచ్చిన తర్వాత అన్న నేను ఒక రైతు సంఘం పెట్టాలా అనుకుంటే పాపం అన్నగారు ఇక్కడ అప్పుడు మున్సిపల్ టౌన్ హాల్ ఉండింది. ఆ టౌన్ హాల్లో రామచంద్ర రెడ్డి గారు, కీర్తిశేషులు మరేగౌడ్ గారు ఇద్దరు కలిసి నన్ను ప్రోత్సహించి రైతు సంఘం మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే అప్పుడు జేఏసీ మన సాధన కమిటీ దశరథ్ నాయుడు కూడా వేదికకు వస్తున్నారు. ఇప్పుడు అంటే నాయుడుకు కూడా చెప్పాలా, ఇప్పుడు సార్ ఒక ప్రతిపాదన చెప్పినాడు అశోకానంద రెడ్డి గారు, ఒక 50 వెహికల్స్ పోదాము అనేటువంటి ప్రతిపాదన చెప్తున్నాడు సారు. కాబట్టి చాలా మంచి ప్రతిపాదన సార్ ఇది. మనకు 19 మండలాలు ఉన్నాయి సార్ మొత్తం 4 జిల్లాల్లో. 19లో అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుంటే పత్తికొండకు చెందిన 2 మండలాలు కొంచెం ఇష్టపడకపోవచ్చు, కృష్ణగిరి తర్వాత వెల్దుర్తి. ఈ 2 మండలాలు కర్నూలు అడిగినా మనం దాన్ని వాళ్ళది సమంజసమే. కాకపోతే నేను అంటున్నా 17 మండలాలు మాత్రం అన్ని మనకు 30-40 మ్యాక్సిమం, అంటే మంత్రాలయం ఒక్కటే 50 కిలోమీటర్లు ఉన్నాయి. కాబట్టి ఆ 19 మండలాలు కాకుండా 17 మండలాలు కానీ, ఈ 17 మండలాలు అంటే మండలానికి ఒక 2 వెహికల్స్ అయినా, టౌన్ నుంచి మున్సిపాలిటీ నుంచి ఎక్కువైనా కూడా చాలా బాగుంటుంది సార్ ఇది. సో మండలాల వారీగా ఒక 2 వెహికల్స్ మనం ఆర్గనైజ్ చేయగలిగితే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని చెప్తున్నాను. డేట్ ఫిక్స్ చేయమని చెప్పినారు. మనమంతా కలిసి డేట్ చెప్తే ఒక 50 వెహికల్స్ అరేంజ్ చేస్తాం అమరావతి పోవడానికి అంటున్నారు. మరి అక్కడ పోయిన తర్వాత ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ అనేటువంటిది మనము నిర్ణయించుకోవాలా. పెద్దలు రఘురామయ్య గారికి, మా ఆదోని అగ్రి ఇన్పుట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మరియు ప్రతి ఒక్క మెంబర్స్కి అభివందనలు. మాలో భాగంగా ఒక వారం ముందనే జనరల్ సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్కి చెప్పడం జరిగింది. సార్ అన్నట్లు దీనికి ఆలస్యమేం కాదు, అనధికారంగా తెలిసింది. ఒక శుభవారం కరెక్టా కాదో తెలీదు. పెద్దారివనం మండలం అయితే అయిపోయిందన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా దీనికి ఆదోని జిల్లా సమితి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం, ఐక్యరాజ్య సమితికి. ఆదోని జిల్లా అనేది ఇప్పటికే చాలా లేట్ అయింది. నాకు తెలిసినంత వరకు 10 ఏళ్ల కింద కావాల్సింది. మళ్ళీ ఏమనుకోవద్దండి, ఇప్పుడుండే జనరేషన్లో కొంచెం స్వార్థం ఎక్కువైపోయింది. ప్రజాసేవలో ముందుకు రావడం లేదు. ముఖ్యంగా యువతలు ముందుకు వస్తేనే ఏదన్నా కానీ సాధించుకోగలుగుతాము. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమబ్బా అంటే ఈరోజు పెద్దారివానం మండలం డిక్లేర్ అవుతా ఉంటుంది, అనధికారంగా తెలుస్తుంది. ఏమన్నా ఉంటే అన్నదా భావించకండి. ఈ విజయం వెనుక ఉన్నటువంటి ఆదోని జిల్లా సమితి ఐక్యరాజ్య వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జిల్లా అనేది ఎంత ముఖ్యమనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రైతు మహారాజులు ఆడిపోతున్నారు, వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. జిల్లా ప్రకటించిన వెంటనే ఎన్ని మార్పులు వస్తాయి. డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్కి కూడా రెవెన్యూ పూర్తి పడుతుంది, ఆర్థిక లోటు కూడా ఉంటుంది, ఆర్థికంగా కూడా సరి చేయాల్సి ఉంటుంది. కానీ నా ఈ 30-35 ఏళ్ళ బిజినెస్ సర్వీస్తో చెప్తున్నాను, డెఫినెట్గా అయిన వెంటనే ఆటోమేటిక్గా నిధులు కూడా వస్తాయి. ఒక్కసారి ఆదోని జిల్లా అయిందంటేనే మనకందరూ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి ఆఫీస్ ఏర్పడుతుంది, ముఖ్యంగా ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ ఏర్పడుతుంది, వెంటనే రెవెన్యూ ఉంటుంది, వెంటనే మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ గారు వస్తారు. ఇంకా ఎంపీ కాన్స్టిట్యున్సీ ఆల్రెడీ ఉంది. సరే, ఇంకా డివైడ్ అవుతుందో లేదో దాని గురించి ఇప్పుడు పెద్దలు చాలా మంది ఉన్నారు, మనం మాట్లాడాల్సిన సబబ్ కాదు. ఈరోజు మన లక్ష్యం ఏమప్పా అంటే ఆదోని జిల్లా సమితి జిల్లా చేసుకోవడం. దీనికి ఆల్రెడీ అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు. మన వంతుగా మా అగ్రి డీలర్ అసోసియేషన్ తరఫున కూడా ఈ వారంలోనో లోపల వాళ్ళు కూడా సంఘీభావం ప్రకటిస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ మరి కొన్ని దగ్గర చూసినాను, బంద్ చేస్తాము అది ఇదని. అంటే నేనేమంటానంటే జపాన్ తరహా పోయి
ఒక రోజు ఒక షాప్ లో ప్రాఫిట్ ఎంత ఉందో అంత తీసే సమితికి ఇస్తే ఆ డబ్బులతో ముందుకు తీసుకోవడం బెటర్. ఇప్పుడు జపాన్ లాంటి ఫార్వర్డ్ దేశాల్లో ఏమవుతున్నాయి, వాళ్ళు హక్కులు సాధించుకోవాలంటే 8 గంటలు అంటే 14 గంటలు 16 గంటలు సాధిస్తున్నారు. సో నేను మా వ్యాపార వర్గాలకు చెప్పేది ఏమంటే, ఒకరోజు బంద్ ప్రకటించే దానికిన్న ఈ సమితికి కావాల్సిన సొమ్ము తీసుకొని మన ఆదోని జిల్లా అయితే మన కింద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ దగ్గర లెటర్లు తీసుకొని ఒక 50-100 వెహికల్స్ తీసుకొని అమరావతికి పోయి మన బాధని వినిపించుకుంటే, ఆదినారాయణ రెడ్డి గారికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా వెనక్కి ఉండేవాళ్ళు మా అన్నగారు పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారి వల్లనే, అలాంటి వారు పెద్దల వల్ల ముందుకు పోతా ఉంది. అన్న ఇప్పుడే ఒక సజెషన్ ఇస్తున్నాను, బంద్ చేసేదానికన్నా ఒక రోజు ప్రకటించండి. మా ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు డీలర్స్ అసోసియేషన్ ఆదోనిలో ఉండి అన్ని షాపుల్లో భిక్షాటన చేస్తాం. కొంచెం సొమ్ము సమకూర్చుతుంది. ఈ వాయిస్ ని అమరావతి వరకు తీసుకోవాలంటే ఒక 50 వెహికల్స్ అన్ని అసోసియేషన్స్ అమరావతికి పోయి మన చీఫ్ మినిస్టర్ గారు అయితేనేమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని విన్నవించుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన మాత్రమే, అది పెద్దలు నిర్ణయించాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, బంద్ కింద ముందర ఒక రోజు డేట్ ఫిక్స్ చేయండి. ఆ రోజు మా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక 50 మంది, డీలర్స్ అసోసియేషన్ తర్వాత 50 మంది, ప్రతి షాప్ లో వాళ్ళనేం సొమ్ము వేయడం వల్ల ఒక రోజు బంద్ చేస్తే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుందో మేము నడిపిస్తున్నామో ఆ ప్రాఫిట్ తీసుకొచ్చి జిల్లా సమితి వాళ్ళకి ఇస్తే, నాకు తెలుసు ఏదన్నా కానీ ఒక అవకాశం ముందుకు పోవాలంటే చాలా కష్టాలు ఉంటాయి. ఫైనాన్షియల్ గా అయితేనేమి, పొలిటికల్ ప్రెషర్స్ అయితేనేమి అన్ని తట్టుకొని ముందుకు పోతున్నారంటే ఆదినారాయణ రెడ్డి గారు మరియు రఘురామయ్య గారు వెనక ఉండే, ఇప్పుడే దేవిశెట్టి ప్రకాష్ ఫోన్ చేస్తే కూడా ఎక్కడో పెళ్లిలో ఉన్నాను, 30వ తేదీ వరకు రాలేస్తున్నారు. సో ఇది మనందరి బాధ్యత, నీది నాది అనకుండా అందరి బాధ్యత. అన్న రాకముందు ఇప్పుడే చెప్తున్నాను, ఒక్కసారి జిల్లా ప్రకటిస్తే అన్ని విధాల టౌన్ డెవలప్ అవుతుంది. జిల్లా అనకూడదు, ఇప్పుడు టౌన్ ఇది రెవెన్యూ డివిజన్, జిల్లా డెవలప్ అవుతుంది. నాకుండే పరిజ్ఞానంతో అతి త్వరలో పెద్ద ఒక విన్నపము, ఒక 50 వెహికల్స్ మినిమం అన్ని అసోసియేషన్లు, ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద ఒక 10 అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక్కో అసోసియేషన్ తర్వాత ఒక బస్సు, రైతు కూలీల తరఫున వాళ్ళ తరఫున తీసుకొని అమరావతి పోయి మన గోడు వినిపించుకోవటం మంచిదేమో అని ఆలోచిస్తున్నాను. అయినా డెసిషన్ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళకే వదిలి పెడదాము. ఇది కాకుండా ఒకసారి వీలైతే ఒక 4-5 అసోసియేషన్లు మన ఈ ఆదోని జిల్లాలో వచ్చే ఎమ్మెల్యేల దగ్గర కూడా లెటర్స్ తీసుకొని, ఎగ్జాంపుల్ మనకు తెలుసు ఆలూరు, ఆదోని, మంత్రాలయము, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఇంతే కదన్నా ఇప్పుడు మనం అనుకుంటుండేది. ఆ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలతో లెటర్స్ తీసుకొని ఒక రోజు అమరావతికి పోయి మన గోడు వినిపించుకుంటే బాగుంటుందనే ఆలోచన. దానికి సంబంధించిన ఖర్చు వరకు మా 2 అసోసియేషన్లు ఒక టైం ఇస్తే వసూలు చేసి భిక్షాంతరం చేసి కనుక ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నాకు తెలుసు 50 వెహికల్స్ అంటే చాలా ఖర్చు అవుతుంది. 50 × 10,000 అయినా 5 లక్షలు దగ్గర. దానికి వసూలు చేసి ఇచ్చేదానికి నేను కానీ మా అసోసియేషన్ వాళ్ళు ముందుకు వస్తారు. మీరు ఒక డేట్ ఫిక్స్ చేస్తే రండి జితేంద్ర. సో డెఫినెట్గా ముందు కాకుండా ఈ వారంలోనే మా అసోసియేషన్ సెక్రటరీ వచ్చినారు, ప్రెసిడెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అంటే డీలర్స్ తరఫున కూడా ఒక రోజు కూర్చోడానికి సంసిద్ధంగా ఉన్నాము. దయచేసి రిక్వెస్ట్ పెద్ద నాకు చెప్పేది ఏమంటే, మేము వ్యాపారాల్లో ఎప్పుడు మా ఆలోచనలే ఉంటాయి, మీకున్నంత సర్వీస్ యాక్టివిటీ మాకు ఉండదు. సో మమ్మల్ని కూడా మీరు వాడుకోండి, ఏది కావాలని కూడా దయచేసి శంకించకండి. మీరు ఏది అడిగినా కూడా సాధ్యమైనంత వరకు ముందుకు పోయేదానికి రెడీగా ఉన్నాము. మీ ఆలోచన అనేది అంత ఇది కాదు. ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అయినా సరే ఇక్కడ ఉండబట్టి
11వ రోజు నాకు తెలిసినంత వరకు దీన్ని సాధించడం అంత పెద్ద కష్టమైతే కాదు, ఓన్లీ సమిష్టి కృషి ఉండాల. దాంతో డెఫినెట్ గా ముందుకు పోతాం. ఇంతకు ముందు అన్నట్టు ఒక్కసారి జిల్లా వచ్చిందంటే ఆదోని రూపురేఖలు మారుతాయి. ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి. మొన్న మా వాళ్ళు ఏదో రాంగ్ అన్నారు, కానీ ఒక్కసారి ఒక జిల్లా ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ, ఇప్పుడు మనకు తెలుసు ఎంతో రెవెన్యూ. అట్లీస్ట్ కర్నూలుకి పోతే పర్వాలేదు, మన రెవెన్యూ మనకు వస్తుంది. మనకు పక్కన ఉన్న రాయచూరు బళ్ళారికి రెవెన్యూ పోతా ఉంది. ఒక హాస్పిటల్ ఒక ప్రాబ్లం వచ్చింది, మన కర్నూలు కింద యువతల రాయచూరు మరియు బళ్ళారి దగ్గర 70-80 కిలోమీటర్ల టక్కని పోయి ఇక్కడ పెట్టాల్సిన డబ్బులు అక్కడ పెడుతున్నారు. సో నేను ఏం చెప్తాను, రెవెన్యూ అనేది పెద్ద కష్టం కాదు, తెలియని విషయం కూడా కాదు. జిల్లా అయినంత మాత్రాన్ని ఎన్నో ఖర్చులు అవుతాయి అంటే కూడా ఒక 5 years లో దాన్ని రెట్టింపు అవుతుందనే ఆశ మటుకు నాకు ఉంది. తప్పో కాదో పెద్దలు నిర్ణయించాలి. సో రెవెన్యూ అనేది క్రైటీరియా కానే కాదు. నాకు బాగా గుర్తుంది, ఇక్కడ నుంచి రోజు ఒక 10 vehicles కి నా ఆరోగ్య రీత్యా పోతున్నాయంటే కర్నూలుకి 10 పోతే 10 రాయచూరుకి 10 బళ్ళారికి పోతున్నాయి. ఒక 10% అటు ఇటు ఉండొచ్చు. ఆ రెవెన్యూ వస్తుంది. ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మా వల్లే మా బంధువర్గాలు చాలా మంది ఉన్నారు, పోయి బళ్ళారిలో సెటిల్ అయ్యి స్కూల్స్ కాలేజెస్ పెడుతున్నారు. ఒక్కసారి జిల్లా అయితే మనం కూడా బిజినెస్ పీపుల్ కూడా ముందుకు వచ్చి చేసుకుంటాం. మన అదృష్టం ఏమంటే ఆదోని సరౌండింగ్ అన్ని ఏరియాల్లో, ఇటు పత్తికొండ కావచ్చు, ఇటు ఎమ్మెల్యూరు కావచ్చు, ఇక్కడ ఆలూరు కావచ్చు, ఇక్కడ మంత్రాలయం ఏరియా కావచ్చు, అన్ని ఏరియాలు డెవలప్ అయినాయి. ల్యాండ్ కూడా చాలా ఉంది. ల్యాండ్ గురించి భయపడే పని లేదు. ఆఫీసులకు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఆదోని జిల్లా అనేది చాలా ముఖ్యం. సాధించుకునే బాధ్యత ఆదోని పాత రెవెన్యూ డివిజన్ లో ఉన్న ప్రతి పౌరుని మీద హక్కు ఉంది. సో దీని సాధనకు ముందుకు వచ్చినటువంటి మా అగ్రి ఇన్పుట్ డీలర్ అసోసియేషన్ వారికి, అగ్రి ఇన్పుట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి నా తరఫున, మా జిల్లా సమితి వాళ్ళ పెద్దలకు కృతజ్ఞత తెలుపుతున్నాము. అన్న మరొకసారి చెప్తున్నాను, బిజినెస్ పీపుల్ అంటేనే ఒక టైం షెడ్యూల్ ఉంటారు, ఏమనుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎంత సర్వీస్ నేటివ్ ఉంటారో మేము కూడా బిజినెస్ లో అంత సర్వీస్ చేస్తుంటాం. ఆ టైం షెడ్యూల్లో రాలేకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడు పిలిచినా కూడా మీకు అన్ని విధాలా ఆదుకున్న దానికి రెడీగా ఉంటానని చెప్తున్నాను. ఇది ముందుకు తీసుకోవడానికి ఫైనాన్షియల్ గా నిన్న రాత్రి మా వాళ్ళు చెప్తున్నాయి, ఒకసారి ఆలోచించిన రోజు టెంట్ ఖర్చులు ఎంత అవుతున్నాయో పాపం మీకు పడుతున్నారా. మళ్ళీ చెప్తున్నాను అన్న, మీరు ఒక రోజు డిసైడ్ చేయండి. మార్నింగ్ ఇక్కడ దీక్షా శిబిరం నుంచి బయటికి భిక్షాటనం పోతాం. ప్రతి షాప్ నుంచి ఎంతో అంత వసూలు చేసి మీకు డబ్బులు ఇస్తాం. ఈ రోజే నా తరఫున వెంకటేశ్వర ఫర్టిలైజర్ తరఫున అన్నగారికి ఒక 10,000 పంపించడం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎన్నో అసోసియేషన్లు మెయింటైన్ చేస్తున్నాం. డీలర్స్ అసోసియేషన్ కర్నూలు డిస్టిక్ లో ప్రెసిడెంట్గా ఉన్నాము, అంటే కంబైన్ డిస్టిక్ లో. స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాము. ఆదోనిలో కూడా 30 ఏళ్ళ నుండి ఇప్పుడు ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎన్నో కష్టాలు అనుభవించాం. దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఎన్నో డబ్బులు కూడా సహాయం చేయడం జరిగింది. నాకు ఎక్కడ బాధ లేదు. సో ఈ జిల్లా సమితి అనేది సాధించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి అందరూ ముందుకు సాగించి ఐక్య సాధనకి హెల్ప్ చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. అన్న మళ్ళీ మీకే చెప్తున్నాను, ఒక డేట్ ఫిక్స్ చేయండి. కరెక్ట్ అనిపిస్తే ఒక రోజు ఒక 10, 20, 30 వెహికల్స్ తీసుకొని ఇక్కడ జరుగుతుంటది. అమరావతికి పోయి మన ఆదోని పాత రెవెన్యూ డివిజన్ లో ఎమ్మెల్యే లెటర్స్ కూడా తీసుకొని ఒక విన్నపాన్ని అమరావతిలో మన చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి విన్నపించుకోవడం బాగుంటుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే, అన్నగారి పర్మిషన్తో మేము కూడా రావడానికి సిద్ధంగా ఉంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారికి, రఘురామయ్య గారికి, విలాస్కి, ప్రతి ఒక్కరికి, ఐఎన్సీ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞత తెలుపుతున్నాము. కష్టం వీళ్ళది, మనది, ఫలితం వారిది. వాళ్ళని సోషల్ వర్కర్స్ అంటారు. సాధన కమిటీ డెఫినెట్ గా సాధిస్తాదని ఆశిస్తూ
ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న, చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అది కాకుండా ఆర్థికంగా చేయూత ప్రకటించినందుకు ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు దాదాపు 40,000 రూపాయలు ఆర్థికంగా వెసులుబాటు కలిగింది. గురునాథయ్య గారు, విశ్రాంత డిప్యూటీ డిఈఓ గారు, సంధ్యాకుడూరులో పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు 11,116 రూపాయలు ప్రకటించారు. ఆ తర్వాత రఘురామయ్య, నా వంతు కూడా 10,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి అన్న కూడా 10,000 రూపాయలు ప్రకటించారు. లతా మేడం గారు 5,000 రూపాయలు ప్రకటించారు. ఆ లలిత మేడం గారు 5,000 ప్రకటించారు. అట్లాగే వాళ్ళ ఫాదరు, మేడం గారు కాకుండా వాళ్ళ ఫాదర్ కూడా 2,500 ప్రకటించారు. అట్లాగే నిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి చెన్నయ్య గారు కూడా 2,000 రూపాయలు ప్రకటించారు. ఇంకా చాలా మంది ముందుకు వచ్చినందుకు సంతోషాలు. సభను ఉద్దేశించి మాట్లాడమే కాకుండా ఆర్థికంగా మాకు చేయూత అందించినందుకు మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అన్నగారికి, అశోక్ అనంతరెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా జిల్లా సాధించడానికి ఇంకా సమయము ఉన్నది. ఇప్పుడే కాజా ద్వారా తెలిసిన న్యూస్ ఏమిటంటే గుడిసె కృష్ణమ్మ గారు పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉమాపతి అన్న గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉమాపతి అన్న గారితో ఇప్పుడే మాట్లాడాను. నేను లోకేష్ గారికి ప్రత్యక్షంగా మా ఏరియా ఆదోని పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటిది, ఇది కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు జిల్లా ఏర్పాటుకు మీరు కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం జిల్లాతో కాకుండా మిగతా సమస్యల మీద నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే జిల్లానే మొట్టమొదట ప్రస్తావన చేయడం జరిగింది. కేవలం మీరు పెద్ద హరివాణి ఒకటే మండలం కాకుండా ఇంకొక మండలాన్ని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి లోకేష్ దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగింది. సరే, మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఉమాపతి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న వచ్చినటువంటి బాలారెడ్డి గారు, మంత్రాలయం ఎమ్మెల్యే గారు కూడా చాలా చక్కగా వివరించి అవసరమైతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమే అనే వర్డ్ ఆయన యూజ్ చేసినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్ష పార్టీలు కలిసి ఏకమైతే తప్ప మనకు సాధించడానికి అవకాశం లేదు. ఏది ఏమైనా ఆలూరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయారు, అదేవిధంగా మంత్రాలయం ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయారు. మనం ఇక రప్పించాల్సినది జయనాగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని పిలిపించాలా, అట్లాగే పత్తికొండ ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించి వారి యొక్క సంఘీభావం ప్రకటిస్తూ వారితో ఒక మెమోరాండాన్ని తయారు చేసి అక్కడ చీఫ్ మినిస్టర్కి అందే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సభాముఖంగా గుర్తు చేస్తూ, మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 15-20 మంది అగ్రి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వచ్చినందుకు వారికి మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి కార్యక్రమం నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. ఎవరు ఏ విధంగా మాట్లాడినా ఆహ్వానిస్తాం, చక్కగా మాట్లాడండి. మనం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఏ విధమైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినా కూడా మేము తప్పనిసరిగా అంగీకరిస్తాము. మరి అన్నగారు చెప్పినటువంటి సూచన చాలా చక్కగా ఉంది. మరి ఒక 50 వెహికల్స్ లో మనం అమరావతికి వెళితే ఖచ్చితంగా మన స్పందన అనేటువంటిది బలంగా ఉంటుందని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మరి అలాంటి సూచన చేసినందుకు అశోక్ అనంతరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన సభను ఉద్దేశించి పెద్దలు ఆర్యన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, మనకు న్యాయంగా రావాల్సిన ఆదోని జిల్లా పేరు నిన్న ప్రకటించకపోవడం పట్ల మన ప్రాంతం అంతా కూడా కొంత నిరాశతో పాటు కొంచెం కోపంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆదోని జిల్లా అనేటువంటిది గతం నుంచి కూడా మనకు ఈ చరిత్రలో వచ్చి చాలా ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రికలో నిన్న నాతో కొండప్ప గారు కర్నూలు నుంచి మాట్లాడి కొంత సమాచారం సేకరించి మేము చెప్పిన విషయాలు కూడా అందులో రాసేందుకనే ప్రత్యేక ధన్యవాదాలు. అందులో మా యొక్క స్వార్థం ఏమంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు, మా గ్రామానికి చెందిన ఈశ్వర స్వామి, అదేవిధంగా నరసింహమూర్తాచారి పేరు కూడా వచ్చినాయి. ఆయన అడిగినాడు,
ఇది బళ్ళారి నుంచి విడిపోయినప్పుడు దీని చరిత్ర ఏమంటే, కొంచెం మనము చరిత్రలోకి పోతే మన ఎమ్మినూరు నుంచి గాలియన్ గారు, అదేవిధంగా మన ప్రాంతంలో బద్రిహాళ రంగనగౌడ్ గారు, మా గ్రామంలో హెచ్ఎస్ఎం ఈశ్వరయ్య స్వామి గారు, మా గ్రామంలో ఉన్నటువంటి నరసింహూర్తి, ఇంకా చాలా మంది మా ఊళ్ళో కోటి హనుమంతప్ప, మాకు తెలిసి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్న ప్రజల సంఖ్యలో వాళ్ళంతా కూడా ఇది మేము బళ్ళారితోనే ఉంటాము, మాకు కర్నూలు వద్దు లేదా ఆదోని జిల్లాగా ప్రకటించి అని చెప్పేసి అప్పుడే వాళ్ళు అడగడం జరిగింది. కానీ ఇది అప్పుడు కర్నూలు జిల్లాలో కలిపేశారు. తర్వాత కూడా ఇప్పటికి కూడా మా సజీవంగా ఉన్నారు నరసింహూర్తి 96 ఏళ్ళ వయసులో. కావాలంటే చెప్పాను వాళ్ళకి, కావాలంటే ఇంటర్వ్యూ చేయండి సార్, ఆయన లైవ్ లో ఉన్నాడని. అంటే ఈ ప్రాంతం అనేటువంటిది బళ్ళారి జిల్లాలో చాలా ప్రాముఖ్యత ప్రాంతం అనేది మనం గుర్తిస్తూ 53 తర్వాత క్రమక్రమంగా దీని యొక్క ప్రాముఖ్యత కోల్పోయింది అనేటువంటిది మనం గమనించాలా. ముఖ్యంగా ఇప్పుడు మన అశోకన్న మిత్రుడు వాళ్ళ తండ్రి గారు రామచంద్ర గారిని కూడా ఇక్కడ స్మరించుకుంటా. నేను 71లో ఇంజనీరింగ్ అయిపోయి ఇక్కడ వచ్చిన తర్వాత అన్న నేను ఒక రైతు సంఘం పెట్టాలా అనుకుంటే, పాపం అన్నగారు ఇక్కడ అప్పుడు మున్సిపల్ టౌన్ హాల్ ఉండింది. ఆ టౌన్ హాల్లో రామచంద్రెడ్డి గారు, కీర్తి చేసులు మరేగౌడ్ గారు ఇద్దరు కలిసి నన్ను ప్రోత్సహించి రైతు సంఘం మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే అప్పట్లో నగడోన్ అనేటువంటి దాంట్లో ముగ్గురు, రంగయ్య సారు, రామకృష్ణారెడ్డి సారు, రామచంద్రెడ్డి సారు, ముగ్గురు కూడా ఆదోనిలో వాళ్ళు లేని సంఘం లేదు, వాళ్ళు లేనటువంటి పోరాటం లేదు. అంటే నేను చెప్పేదంటే మన చరిత్రలో ఆలూరు తాలూకాలో కానివ్వండి, పత్తికొండ తాలూకాలో కూడా ఆలోచిస్తే మనకు అప్పట్లోనే రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కు కేబి నరసప్ప గారు ఆయన చైర్మన్ గా వివరించారు. ఎమ్మినూరులో మన గాలియన్ గారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఎంపీని ఓడగొట్టి చరిత్ర సృష్టించి నెహ్రూ గారు అడిగినారంట, హూ ఇస్ దట్ గౌడ్ అని చెప్పేసి. అంటే నేను చెప్పేది ఏమంటే ప్రతి నియోజకవర్గానికి గత చరిత్ర చాలా ఉంది. ఇటువంటి చరిత్ర ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలా. ఇప్పుడు మన సభ నిర్వహిస్తున్నటువంటి దానికంతా కూడా లలిత మేడం గారు ఉన్నారు కదా, వాళ్ళ తాతగారు గానిద భూషణ గారు ఈ ఆదోని మొదటి ఎమ్మెల్యే. ఆయన చేసిన చరిత్ర చూసుకుంటే మార్కెట్ టైంలో ఫస్ట్ టెండర్ సిస్టమ్ పెట్టింది ఆంధ్రప్రదేశ్లో ఆయన అని చెప్పేసి ఉన్నాయి. అంటే మన ప్రాంతంలో చాలా మంది కృషి చేశారు, అభివృద్ధి చేశారు. కాకపోతే ఎందుకో కానీ రాజకీయంగా వీళ్ళు ఎక్కువగా దాన్ని ముందుకు తీసుకోలేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు చొరవ తీసుకుపోవడం దీనికి కారణం అని చెప్పేసి మనం విశ్లేషణ తేలుతుంది. కాబట్టి తర్వాత ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు కూడా సార్ గుంతకల్లు, ఆదోని రెండిట్లో ఏదో ఒకటి జిల్లా కేంద్రంగా ఉండాలని చెప్పేసి ప్రకాశం జిల్లాతో పాటు కూడా ప్రతిపాదన వచ్చింది. అప్పుడు వచ్చిన దాంట్లో తిరుపతి జిల్లా కూడా వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తుంటే జిల్లాలకు ఎప్పుడు ఆదోని ప్రతిసారి వస్తూనే ఉంది. ఆ వచ్చినప్పుడు కూడా మిస్ అవుతూ ఉంది. కానీ మొత్తంగా అయితే 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారే సాహసంగా జిల్లాల సంఖ్య పెంచుతాను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆయన కూడా ఒక పద్ధతే పాటించాడు. ఆయన ఏమన్నా అంటే లోక్సభ నియోజకవర్గం మాత్రమే చేస్తా అన్నాడు, దాని ప్రకారమే చేయగలిగాడు. అప్పుడు కూడా ఆదోని గురించి అడిగినారు, మార్కాపురం నుంచి అడిగినారు, అన్ని అడిగినారు. ఆయన తీసుకుని ఒకటే, నేను లోక్సభ చేస్తా అన్నాడు, లోక్సభ చేశాడు. ఒకటి పాడేరు మాత్రం చేశాడు. కాబట్టి 26 జిల్లాలుగా చేశాడు. అందులో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే లోక్సభ నియోజకవర్గం రావడంతో ఉదాహరణకు నందికొట్కూరు వచ్చేసి ఇప్పుడు నంద్యాలకు చాలా దూరము, కర్నూలుకు దగ్గర, ఇటువంటివి చాలా వచ్చాయి. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికలకు కూటమి పార్టీలు ఎన్నిక సందర్భంగా ఏమని చెప్పారంటే, ఇప్పుడున్నటువంటి జిల్లాలు శాస్త్రీయంగా జరగలేదు, ఇందులో కొన్ని ప్రజలకు అనుకూలంగా నీళ్ళు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని భౌగోళికంగా కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లలిత మేడం కూడా వస్తున్నారు రండి. కాబట్టి దీన్ని జిల్లాను అనుకూలంగా చేయడానికి నేను ఒక సబ్ కమిటీ వేస్తామని చెప్పేసి ఆగస్టులో సబ్ కమిటీని వాళ్ళు ప్రకటన జరిగింది. ఆ సబ్ కమిటీలో 8 మంది మంత్రులతో పాటు అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ని చైర్మన్ గా దాన్ని ప్రకటించారు. మేము కోరేది ఒకటే సార్, ప్రభుత్వమే ప్రకటించింది, మీరు అడగండి, చేర్పులు కూర్పులు మార్పులతో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు చేస్తామని చెప్పేసి అడిగితే మన జిల్లాకు అది 29/8/2025 తేదీన రావాల్సింది. ప్రకటించినారు అప్పుడు కలెక్టర్ రంజిత్ భాష గారు. కానీ మరుసటి రోజే మళ్ళా ఒక ప్రకటన వచ్చింది, ఇది
రద్దయింది అని చెప్పేసి. ఆ రద్దయింది అన్నప్పటి నుంచి కూడా ఈ జిల్లా ప్రతిపాదన ఎవరికి ఇవ్వాలా అనే సందిగ్ధతలో పడిపోయినారు. అంతకుముందు ఆదోని జిల్లా మనకు ప్రతిసారి వచ్చింది. నిన్న ఎవరో ఒక మిత్రుడు నాకు చేశారు, జీ న్యూస్ లో వచ్చిందని. అంటే గతంలో 32 జిల్లాలు చేస్తా ఉన్నప్పుడు ఆదోని పేరు ఉంది. ఆదోనిలో కూడా మనం ఏదైతే అడుగుతున్నామో ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మినూరు, మంత్రాలయం ఈ 5 కలిపి ఉంది అనేటువంటిది ఉంది. కానీ తర్వాత లాస్ట్ కు 2గా కుదించి నిన్న 2గా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. కానీ అందరు చెప్పినట్లు, అందరూ అనుకున్నట్లు వాస్తవం ఇది ఫైనల్ కాదు. ఇంకా దీని టైం ఉంది కాబట్టి ప్రజలు ఉద్యమిస్తే ఖచ్చితంగా నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మళ్ళీ ఈ శిబిరాన్ని సందర్శిస్తున్న అందరూ కూడా మేము ఏకీభవిస్తాం అని చెప్తున్నారు. ఏకీభించిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మిత్రుడు అశోకానంద చెప్పినట్లు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిపాదనను వాళ్ళ యొక్క లేఖల రూపంలో ప్రభుత్వానికి విన్నవిస్తే వాటినంతా మనం సమీకరించి పోదామనే మంచి ప్రతిపాదన పెట్టాడు. 50 వెహికల్స్ పోవడం అంటే నిజంగా అది చాలా పెద్ద కార్యక్రమం అని చెప్పేసి నేనైతే కూడా 50 వెహికల్స్ చిన్న విషయం కాదు సార్. 50 వెహికల్స్ పోగలిగితే మనము ఒక సగము సాధించినట్టే అనిపిస్తుంది. మంచి ప్రతిపాదన. మళ్ళీ దానికి 50 వెహికల్స్ కూడా మన ఆదోనే కాకుండా కొంతమంది ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 5 తీసుకొని ఇక్కడ నుంచి ప్రధానంగా పోయి చాలా మంచి ప్రతిపాదన. దానికి మళ్ళా జేఏసీలో ఉన్నటువంటి అందరూ కూడా తర్వాత సాయంత్రం కూర్చొని మాట్లాడి మీ ప్రతిపాదనను రఘురామయ్య గారు, నేను, లలిత మేడం గారు ఉంచుతారు. అదేవిధంగా జేఏసీలో కూడా మిమ్మల్ని భాగస్వాములు చేస్తాము, మీరు కూడా దాన్ని ఉంటే మంచిదని ఉన్నారు కదా. జేఏసీ జిల్లా జేఏసీలో చెప్తున్నారు. జిల్లా జేఏసీ సమావేశాన్ని కూడా సార్ను పిలిస్తే ఎందుకంటే మంచి అసలు మన గ్రూప్లో కాబట్టి ఈ ప్రతిపాదన మంచిది సార్. కాకపోతే దీన్ని ఎట్లా క్రోడీకరించాలా, ఎవరితో తిరగాలనే విషయానికి వస్తే ప్రజల్లో అయితే స్పందన బాగా వచ్చింది. ఈ ఇవ్వనందుకు వ్యతిరేకత అనేది కూడా పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా జనం కదులుతారు. మనం వాళ్లకు ఈ ప్రోగ్రాం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అది 50 వెహికల్స్ అన్నప్పుడు మనం అదే మండలాల వారీగానో లేకపోతే అన్ని ఒకే వారీగా చేయకుండా మనకు అయితే యాక్చువల్గా అన్ని మండలాలు కలిసి ఒక 19 మండలాలు ఉన్నాయి. జేఏసీ మన సాధన కమిటీ దశరథ్ నాయుడు కూడా వేదికకు వస్తున్నారు. ఇప్పుడు అంటే నాయుడుకు కూడా చెప్పాలా. ఇప్పుడు సార్ ఒక ప్రతిపాదన చెప్పినాడు అశోకానంద రెడ్డి గారు, ఒక 50 వెహికల్స్ పోదాము అనేటువంటి ప్రతిపాదన చెప్తున్నాడు సారు. కాబట్టి చాలా మంచి ప్రతిపాదన సార్ ఇది. మనకు 19 మండలాలు ఉన్నాయి సార్ మొత్తం 4 జిల్లాల్లో. 19లో అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుంటే పత్తికొండకు చెందిన 2 మండలాలు కొంచెం ఇష్టపడకపోవచ్చు, కృష్ణగిరి తర్వాత వెల్దుర్తి. ఈ 2 మండలాలు కర్నూలు అడిగినా మనం దాన్ని వాళ్ళది సమంజసమే. కాకుండా నేను అంటున్నా 17 మండలాలు మాత్రం అన్ని మనకు 30-40 మాక్సిమం అంటే మంత్రాలయం ఒక్కటే 50 కిలోమీటర్లు ఉన్నాయి. కాబట్టి ఆ 19 మండలాలు కాకుండా 17 మండలాలు కానీ, ఈ 17 మండలాలు అంటే మండలానికి ఒక 2 వెహికల్స్ అయినా, టౌన్ నుంచి మున్సిపాలిటీ ఎక్కువైనా కూడా చాలా బాగుంటుంది సార్ ఇది. సో మండలాల వారీగా ఒక 2 వెహికల్స్ మనం ఆర్గనైజ్ చేయగలిగితే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని చెప్తున్నాను. డేట్ ఫిక్స్ చేయమని చెప్పినారు. మనమంతా కలిసి డేట్ చెప్తే ఒక 50 వెహికల్స్ అరేంజ్ చేస్తాం అమరావతి పోవడానికి అంటున్నారు. మరి అక్కడ పోయిన తర్వాత ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ అనేటువంటిది మనము నిర్ణయించుకోవాలా. అదే వాళ్ళతో అపాయింట్మెంట్ ముఖ్యం, అదే వాళ్ళిద్దరితో. వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకున్నాకనే డేట్ ఫిక్స్ చేస్తామంటే అప్పుడు మనం ప్రిపేర్ అయినట్లే మనం చెప్పేసేయాలంటే ఇప్పుడు అయినట్లే చెప్పేసేయాల. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సార్ చెప్పేది ఏమంటే మనం ప్రిపేర్ అయినామని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకోవడమే ముఖ్యం. మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకు ఇక్కడ కూటమి నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి అంటే స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కూటమి నాయకులైనటువంటి మన మీనాక్షి నాయుడు గారు, మల్లప్ప గారు అందరిని అడిగి పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా సీఎం గారిని ఇద్దరితో అపాయింట్మెంట్ తీసుకుంటే వెహికల్స్ పోవడం మాత్రం ఖాయం అన్న. ఇప్పుడు వెహికల్స్ అరేంజ్ చేస్తామనేది దీనికి ఒక వినూత్నమైన కార్యక్రమం చెప్పారు. మీరు ఇప్పుడు చెప్తున్నాను, రేపు మొన్నలోగా మాకు రోజు రేపే మన్నాడు పెట్టండి, భిక్షాటన చేసి మేము ఫండ్స్ కలెక్ట్ చేస్తాం అంటున్నారు. భిక్షాటన చేసి మేము ఫండ్స్ కలెక్ట్ చేస్తాము. 50 వెహికల్స్ 10,000 అయినా 5 లక్షలు ఖర్చు అయినా మనము దీన్ని తీసుకోపోవాలని చెప్పారు. మీరు లేట్గా వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా. సభాముఖంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక ప్రతిపాదన, దీని గురించి మనం ఆలోచించాలి.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దీని కొనసాగింపు ఇంకా మనకు క్లారిటీ ఇవ్వడానికి అశోక్ రెడ్డి గారు ఏమో చెప్పదలుచుకున్నారు, ప్లీజ్ దయచేసి చెప్పండి. విన్నపం ఏమంటే ఇప్పుడు నేను ఆదోని కంబైన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని, అంటే కర్నూలు జిల్లా నంద్యాల. ఇప్పుడు మనకు ముఖ్యంగా 5 మంది ఎమ్మెల్యే ఏరియాలో మా అసోసియేషన్ ఎంప్లాయీస్ కానీ డీలర్స్ కానీ ఒక్కొక్క వెహికల్ అయితే కంపల్సరీ మా ఖర్చుతో రెడీగా ఉన్నాం. ఎగ్జాంపుల్ ఆదోనిలో 2, పత్తికొండలో 1, 3, ఆలూరులో 1, 4, మంత్రాలయం 1, ఎమ్మెనూరు 2. ఈ వెహికల్స్ మా అసోసియేషన్ తరఫున మాకుండే సత్సంబలంతో దగ్గర 8-10 అరేంజ్ చేస్తాం. మిగతావి మీరు మండలాలు నాకు తెలుసు, అందరు మా మాదిరిగా లేదంటే సంపాదించిన వాళ్ళు ఉదయంగా ఉండరు. మిగతా వెహికల్స్ కి మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి, ఈడ మీటింగ్ పెట్టండి. పొద్దున్న 9 నుంచి 12 వరకు, మరియు ఈవినింగ్ 4 నుంచి 6 వరకు భిక్షాటన చేసి ఆ సొమ్మంతా మీకు అప్పచెప్తాము. మాకిన్నా మీకు అనుభవం ఎక్కువ, ఎలా ముందుకు తీసుకోవాలనేది బాగా తెలుసు కాబట్టి డబ్బు ముట్ట చెప్పేది మా బాధ్యత, ముందుకు తీసుకోవడం మీ బాధ్యత. సో మీరు డేట్ ఫిక్స్ చేయండి. జాయింట్ యాక్షన్ కమిటీ ఇట్లా 9:30కి అనౌన్స్ చేయండి. నేను మా ఎంప్లాయీస్ ఇంకా మీ వాళ్ళు ఎవరన్నా మా వెంబడి వచ్చినా బాధ లేదు, భిక్షాటన చేస్తాం. 50 వెహికల్స్ సరిపడా అమౌంట్ తీసుకొస్తాము అనే నాకు ఇది ఉంది. ఇంకా వీలైతే మన ట్రాన్స్పోర్ట్ శ్రీనివాస ట్రావెల్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రోజు డీజిల్ పంపిస్తామంటే బస్సులు కూడా ఇస్తారు, ఇవ్వాలి. వాళ్ళ కోసం కూడా చేస్తున్నాం. సో వాళ్ళని కూడా అర్థిద్దాం. ఏది కూడా దౌర్జన్యం లేదు, మనం లేదు, అది ముందరే చెప్తాను. భిక్షాటన చేసి మీకు కావాల్సింది సమర్పిస్తాం. నాకైతే హోప్స్ ఉంది, మా వాళ్ళు అరౌండ్ 10-25% కంపల్సరీ హెల్ప్ చేస్తారు. మా ప్రతి ఒక్క ఏరియాలో చిన్న చిన్న అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళు మినిమం ఒక వెహికల్ అన్నా కూడా ఒక 8-10 మేమైనా కూడా ఆదోనిలో కూడా భిక్షాటన చేసి ఆ డబ్బు ఇచ్చే బాధ్యత మీకు మాది, ముందుకు తీసుకుపోయే బాధ్యత మీది. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు అర్జెంటుగా ఈ 5 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో లెటర్ తీసుకొని సీఎం డిప్యూటీ సీఎంతో అపాయింట్మెంట్ తీసుకునే బాధ్యత వాళ్ళది, మీది. దీనికి ముందు తీసుకొని మీరు డేట్ ఫిక్స్ చేస్తే డెఫినెట్ గా ఆ రోజు వచ్చి మన ఎంప్లాయీస్ మళ్ళీ డీలర్స్ కూడా మేము ఒక 10-20 మంది, మీరు ఒక 20 మంది రండి. ఆ రోజు పొద్దున ఇప్పుడే చెప్పిన 10 నుంచి 12 వరకు తిరగాలి, ఈవినింగ్ 4 నుంచి రాత్రి 8 వరకు తిరగాలి, భిక్షాటన చేయాలి, డబ్బు తీసుకురావాలి. విత్ దేర్ పర్మిషన్ లెక్క రాసుకొని పేరుతో అమౌంట్ అంతా డబ్బులు అప్పచెప్పే బాధ్యత మాది, ముందుకు తీసుకుపోయే బాధ్యత పెద్ద నాకు అప్పచెప్తున్నాము. ఇందుకు పర్మిషన్ ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలుస్తున్నాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం ఏమంటే మా తండ్రి గారిని మళ్ళీ గుర్తు తెచ్చినారు. ఏదో బాధ ఏడుపు వస్తుంది కానీ తప్పదు. ఆయన కూడా బాగా తెలుసు, మీకు ఎన్నో సేవలు చేసినారు. యాక్చువల్గా మేమే అయోగ్యులు అనిపిస్తుంది, ప్రజాసేవ నుంచి పక్కకు వచ్చి బతుకు తెరువుకి వచ్చినాము. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నాకిన్నా మా ఫ్యామిలీ గురించి అన్నకు బాగా తెలుసు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు చెప్పారు. ఆలూరు నుంచి వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ మేడం గారు వస్తారు. అట్లాగే మంత్రాలయ నియోజకవర్గం నుంచి రాఘవేంద్ర రెడ్డి గారు కూడా వస్తారు. మరియు కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డితో పాటు మీనాక్షి అన్న కూడా శిబిరాన్ని సందర్శిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఉద్యమం బలోపేతం కావడానికి రకరకాల మార్గాల్లో ఉన్నాం. అన్నగారు ఇప్పుడే మాట్లాడారు. కె నాగేశ్వరరెడ్డి గారు, కె శ్యాంబాబు గారితో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరిని కూడా పిలిపిస్తే శిబిరానికి అందరూ ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరితో కూడా నేను మాట్లాడుతున్నానని చెప్పాడు. మరి సమావేశానికి వచ్చినప్పుడు ఆయనే ఏం చెప్తాడో మనం ఆలోచిద్దాం. సో ఏది ఏమైనా కార్యక్రమం నేను స్టార్ట్ చేసే జిల్లా కోసం 9 రోజులు మండలం ప్రాధాన్యత తీసుకున్నాం, మండలం సాధించుకున్నాం. ఇప్పుడు జిల్లా సాధించుకోవడానికి కూడా మనం అందరము ఇదే కలిసికట్టుగా ముందుకు పోతే జిల్లా ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి దస్తగిరి నాయుడు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ బాధ్యత ఉంది, మీకు తెలుసు. ఇప్పుడు అన్నగారు అన్నట్లు 5 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో
ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు, ఎన్నో అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చి జిల్లా కావాలంటున్నారు. మేము ఎంత చేసినా మీడియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ముందుకు తీసుకో బాధ్యత మీకు ఎంతో ఉంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ ఎక్సలెంట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే 150 కోట్ల జనాభాతో డెమోక్రసీ సాధించడం అంటే అంత ఈజీ కాదు. చాలామంది మేధావులకు మాట్లాడడం తెలుస్తారు. కాబట్టి మీడియా ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. మీరు అన్ని ఫోటోలు తీసుకోండి. 5 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అసోసియేషన్లు కోరినప్పటికీ ఇది కొంచెం నత్తనడకగా పోతుందంటే ముందుకు తీసిపోయే బాధ్యత మీద ఉంది. రెండోది, మా హనుమంతరావు గారు చెప్పినట్లు మేడం ఒకరే రావడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ అసోసియేషన్, డీలర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఇద్దరన్నా మహిళల్ని దీక్షల్లో కూర్చోబెడతాము. మూడోది, అన్నగారు మీరు డేట్ ఫిక్స్ చేస్తే ఒకరోజు ఈవినింగ్ వచ్చి మా భిక్షాటన కార్యక్రమం చేసి అంత కింద మీరు పెద్దలతో పర్మిషన్ తీసుకోండి. దీన్ని ముందుకు తీసిపోయేదానికి దయచేసి డబ్బు గురించి ఆలోచించవద్దండి. భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఈయన అన్నట్టు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేస్తారా అనేది ఒక భయం ఉంది. ఇన్ని అసోసియేషన్లో భిక్షాటన చేసి తీసుకొచ్చి ముందుకు తీసే బాధ్యత పెద్దలకు పెడుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు. మీరు చేస్తున్న పోరాటం ఎక్కడికి పోదు. మేము వృద్ధులము, ఒక స్కెచ్ ప్రకారం ఉండిపోతున్నాము. మీకు అందరికీ ఒక విన్నపం ఏమంటే, ఇప్పుడు మనకు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ఏరియాల్లో ఎక్స్ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళందరినీ సంఘీభావించే కార్యక్రమంలో ఉన్నాము. ఈ రోజు ముఖ్యంగా ఒక కార్యక్రమం పొద్దున్న 9-10:30 గంటలకు చేపట్టినాం. ఏమబ్బా అది అంటే, ఇప్పుడు తిక్కారెడ్డి అన్న గారు ఏం చెప్పినారు, మీరు చేసే కార్యక్రమం ఇక్కడ ఉంది, అమరావతికి పోవడం లేదు, దృష్టికి పోవడం లేదు.